మంచి అనురాగానికి అంత పేరు ఉంటుందని, ఆ మనసులో నా అంతరాలకు తావన్నది లేనే లేదని, తనంటి తారి నాని తారా నరే.
తల్లి వచ్చేసావా? బొగ్గులు బాగా కాగిపోయినాయి చక్కగా. ఈ చాటతో ఇసురుగడతో పని చేయాల. చాటతో ఇసిరితే గాలి ఫుల్ వచ్చింది, పాగొట్లో రాసుకుంది. ఇప్పుడు ఈ వాతావరణానికి ఈ బొంగులో చికెన్ కనుక నువ్వు చేసావంటే ఇక చూడు ఎలా ఉంటుందో. తల్లి భలే సెట్ అయింది తల్లి. చక్కగా కొంచెం వేడిగా నేను పెడతాను, బాగా వేడిగా ఉందమ్మా. రాదు తల్లి చక్కగా వేపుకొని తినేదానికి ఈ ఆలోచనలు నీకు ఎక్కడ ఉండొస్తాయి అమ్మ నీకు? కాదు నాన్న, ఇందులో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మేము సమ్మర్ సెలవుల్లో ఏం చేయాలో తెలియక పిల్లలందరూ ఇంత డబ్బులను వేసుకొని ఇలాంటి ఒక బొంగు తీసుకొచ్చి ఒకసారి చేసాం నాన్న. ఎప్పుడు దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది. అప్పుడు బాగా కుదిరింది ఇది. మళ్ళీ గుర్తొచ్చి చేసి చూపిద్దాం అని చెప్పి ఈ రోజు మీకు టేస్ట్ చూపించడానికి చేశా. ఓహో అదే లెక్క. పైగా మన అదృష్టానికి వర్షం పడింది. అప్పుడు కూడా వర్షం పడింది, ఇప్పుడు కూడా వర్షం పడింది. ఎండలో కూడా వర్షం పడుతుంది. ఏదన్నా అదృష్టం ఉండాలి అమ్మా. ఇది పైగా వర్షంలో తింటే ఇంకా టేస్ట్ మారిద్ది. కరెక్టే. చక్కగా బలి వాసన వస్తుంది. లోపల బాగా ఉడుకుతుంది నాన్న. నేను ఇవన్నీ కాలిపోతుంది కదా. కాలుతుంది నాన్న, లోపల మాత్రం మామూలుగానే ఉంటది, బయట కాలుతున్నట్టు మనకు కనిపిస్తుంది అంతే. నీరు ఉంటది, ఆ నీరు చికెన్ ముక్కల్లో పట్టి మనం పైగా దాన్ని మసాలాల్లో బాగా మ్యారినేట్ చేసాం కదా, ఆ ముక్కలకి ఆ టేస్ట్ పట్టేస్తుంది. అందుకనే దానికి అంత రుచి వస్తుంది. మొత్తం ఆకు తీయకుండా వాసన వస్తుంది కదా. ఏం చూసి వచ్చింది తల్లి. అప్పు అప్పు ఉప్పు 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 దాదాపు 1 కిలో కూర పెట్టినట్టుంది కార్తీక్. మనం అసలు చుక్క వాటర్ కూడా పోయలేదు. ఏంటమ్మా చికెన్ లో వాటర్ చూడ ఎంత వచ్చిందో. ఏం వేడిగా, ఇంకా వేడిగానే ఉందమ్మా. ఉంటుంది నాన్న. మనం తీసుకెళ్ళి 1 గంట ఇది చల్లార్చాం. ఆగలిపోతున్నారా? భలే ఉంది తల్లి. జ్యూసీగా ఉందా? చూసుకుని మొక్క ఉడికింది. ఉప్పు కారం అన్ని. ఉప్పు కారం నార్మల్ కూర కంటే నీకు టేస్ట్ దీనికి చాలా డిఫరెంట్. అవునా? మనం అన్నంలో వండుకునే కూర ఉంది. అవును, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఉంటది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఉత్తి కూర తినేయచ్చు కదా. ఆరోగ్యకరమైన వంట చేసావు. ఏది ఎక్కువ తక్కువ గల. అవును, బొయ్యి కూడా నలిగిపోయిందిరా. బొయ్యికి నవ్వున్నా బాగా రుచి కొడుతున్నా. కష్టంతో మరిపించేసావు. ముక్క పీస్గా ఉండదు నాన్న, ఇట్లా కొరకంగానే నీకు నోట్లో కరిగిపోతుంది. అసలు ఇవాళ విచిత్రంగా వాటర్ బాటిల్ చూడు. ఇది ఎప్పుడు చేసావు నాన్న? భలే ఉంది వెరైటీగా. అవునా? చాలా నీట్గా ఉంది లోపల. అబ్బా నేచర్. అబ్బా ఏదో వెరైటీగా ఉంది నాన్న తాగుతుంటే. ప్రకృతి అంత బలాన్ని ఇస్తుందమ్మా. ఈ వాతావరణం, ఈ ప్రకృతి. ఆది కాలంలో ఇలా తిన్నారు కాబట్టి ఎక్కువ కాలం బతికారు, బలంగా ఉండేవారు. బతికారు. ప్లాస్టిక్ ఏమీ లేకుండా.
ప్లాస్టిక్తో పని లేకుండా. అవును ఇవాళ అన్ని లేటెస్ట్ గానే ఆయువు కూడా తగ్గిపోతుంది. అవును నా అదృష్టం ఏంటంటే ఆయువుని పెంచుతున్నావు బంగారం నువ్వు.